హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ మణిదీప్తి. ఈరోజు మన స్టూడియోలో ఒక వర్సటైల్ ఆర్టిస్ట్ ఉన్నారు. తను ఒక యాక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక లిరిసిస్ట్, ఒక రైటర్. అంతేకాకుండా ఇప్పుడు బిగ్ బాస్ లో మనందరినీ అలరించిన ఆదిత్య ఓం గారు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? ఫ్రాంక్ గా చెప్పాలంటే సో అది ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. మెడిటేషన్ వైపు కానీ స్పిరిచువాలిటీ వైపుకి వెళ్ళాను లాస్ట్ 2-3 ఇయర్స్లో. ఎందుకు ప్రతి దాంట్లో కోపం, ఆవేశం ఎందుకు ఫస్ట్ టైం బిగ్ బాస్ నుంచి కాల్ రాగానే సార్ మీకు బిగ్ బాస్ లో ఆపర్చునిటీ వచ్చింది అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అందరూ నటిస్తున్నారు. 2000s ఆ టైంలో మీరు లాహిర్ తో ఈ తెలుగు ఆడియన్స్ కి ఫస్ట్ కనెక్ట్ అయ్యారు. కానీ చాలా మంది క్రిటిక్స్ ఆ టైంలో అన్నారు యాక్షన్ బదులు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశారు. ఫస్ట్ సినిమా తర్వాత ఏమి హిట్స్ లేవు, ఎందుకని అంటారు? హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ మణిదీప్తి. ఈరోజు మన స్టూడియోలో ఒక వర్సటైల్ ఆర్టిస్ట్ ఉన్నారు. తను ఒక యాక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక లిరిసిస్ట్, ఒక రైటర్. అంతేకాకుండా ఇప్పుడు బిగ్ బాస్ లో మనందరినీ అలరించిన ఆదిత్య ఓం గారు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? అది ఒక ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. లైఫ్ లాంగ్ మర్చిపోను. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ హౌస్ లో కూడా. సో అది ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఇది వరకు లేనిది బిగ్ బాస్ వెళ్ళాక నాకు ఒక టాలెంట్ వచ్చింది, ఒక స్కిల్ వచ్చింది, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నది ఏం చెప్పుకోగలరు? అంటే ఎనీథింగ్ దట్ యు లెర్న్డ్ కన్సిడరబుల్ గా. హ్యూమన్ బిహేవియర్ గురించి చాలా నేను నేర్చుకున్నాను. ఆల్రెడీ నాకు చాలా తెలుసు. నాకు నా గురించి కొన్ని తెలిసింది మ్యాటర్. ఫస్ట్ నేను లాస్ట్ 2-3 ఇయర్స్లో కొంచెం ఎక్కువ మెడిటేషన్ వైపు కానీ స్పిరిచువాలిటీ వైపుకి వెళ్ళాను లాస్ట్ 2-3 ఇయర్స్లో. సో ఆ వెళ్ళడం వల్ల ఏమైంది, నేను చాలా అంటే నాకు సెల్ఫిష్గా ఆలోచించడం చాలా ఒక కష్టం పడుతుంది. సో అది నాకు గేమ్లో అక్కడ ఉన్న గేమ్లో ఆ బిగ్ బాస్ ఆ ప్రక్రియలో ఆ ప్రణాళిలో నాకు చాలా ఇబ్బందిగా అయింది. సో అది నేను నేర్చుకున్నాను. సో లైఫ్లో కూడా అండ్ బయట కూడా అండ్ బిగ్ బాస్ గేమ్లో కూడా కొంచెం సెల్ఫిష్గా ఆలోచించాలి, సెల్ఫిష్గా ఆడాలి. సో ఇట్ వాజ్ అ లెసన్. అందుకనే మీరు చాలా చోట్ల ఎక్కడైతే నవ్వకూడదు అక్కడ కూడా నవ్వుతా ఉండటం మేము గమనించాం. కాదు అట్లాంటివి ఏం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఒక పెద్దవాళ్ళు ఏదైనా జోక్ చేస్తే మనం నవ్వాలి కదా. కానీ వాళ్ళు తిడితే కూడా మనం నవ్వాలి కదా. సో అట్లా ఒకసారి 2-3 సారి నాగార్జున గారు నాకు కొంచెం తిడితే కూడా నేను నవ్వాను అంతే. అదే వైరల్ అయింది. సో అది నామినేషన్స్ అప్పుడు కూడా చాలా కూల్ గా నామినేట్ చేసిన వ్యక్తుల్లో మీరే ఫస్ట్ ఉంటారు. ఎందుకు అలాగ? అంటే కోపమే రావట్లేదు అక్కడ? ఎలా అంటే అనవసరంగా జస్ట్ ఎందుకు అంటే అది చిన్న మాటలు కదా, అది చిన్న దాని మీద ఎందుకు అంత ఎక్కువ కోపం చూపించాలి, అది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనం లాంటి కంటెస్టెంట్సే కదా, శత్రువులు కాదు, ఏం లేదు కదా. కానీ అంబియన్స్ అట్లా ఉంటుంది అని చెప్పారు. అంబియన్స్ అట్లా ఉంటుంది కానీ మనం కూల్ గా కూడా చెప్పొచ్చు కదా, అదే పాయింట్స్. ఓకే, ఎందుకు ప్రతి దాంట్లో కోపం, ఆవేశం ఎందుకు? ప్రతి దాంట్లో మనం ఒక మేనరిజమ్స్ తో, మనం ఒక మంచి వ్యవహారాలతో కూడా చెప్పొచ్చు కదా మన పాయింట్, ఏ పాయింట్ ఉంది మన దగ్గర. సో ఇంకోటి, నాకు లైఫ్ లో కూడా ఒక హ్యాబిట్ ఉంది, నువ్వు చాలా తక్కువ మాట్లాడతాను. సో నాకు 5-6 లైన్స్ చెప్పడం చాలా కష్టమే ఒక్కొక్కసారి. సో అక్కడ అనవసరంగా ఒక గంట వాదించాలంటే ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. కానీ వాళ్ళకి కావాల్సింది అదే.
ఒక 30 minutes నిలబడి జస్ట్ అనవసరంగా అదే మాట అదే పాయింట్ కి తిప్పి ఒకసారి ఇట్ సైడ్ తో ఒకసారి అటు సైడ్ తో ఒకసారి టాప్ యాంగిల్ తో అదే పాయింట్ కి లాగి మాట్లాడాలి. కానీ అది దాంట్లో ఉన్న తత్వం ఓన్లీ మాత్రం చిన్నగా ఒకే ఒక పాయింట్, మీకు ఈ పాయింట్ వల్ల నామినేట్ చేస్తున్నాను అంతే. సో అది నాకు అదే నా అంటే హౌ ఐ యామ్. కానీ బిగ్ బాస్ చాలా సీజన్స్ అయినాయి, తెలుగు అయినా అన్ని సీజన్స్ లో నామినేషన్స్ ప్రక్రియ ఇట్లానే నడుస్తుంది, మీరు చూసే ఉంటారు కదా. నేను ఏదో ప్రిపరేషన్ లేకుండా ఏమి బ్యాక్గ్రౌండ్ ఏమి అది బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ వాళ్ళు ఎలా పాత సీజన్స్ నేను అస్సలు చూడలేదు. ఓన్లీ మాత్రం లాస్ట్ సీజన్ కొన్ని బిట్స్ చూశాను. అండ్ ఫస్ట్ సీజన్ డెబ్యూ సీజన్ శివ బాలాజీ గారు ఉన్న సీజన్ కాసేపు అంటే ఫాలో చేశాను. అది నాకు అస్సలు బిగ్ బాస్ లో ఏమి కావాలి, బిగ్ బాస్ లో ఏమి చేయాలి, అది ఏమి నాకు అబ్సల్యూట్లీ ప్రిపరేషన్ లేకుండా నేను వెళ్ళాను బిగ్ బాస్ కి. ఒక ఇన్నోసెంట్ ఒక అమాయకుడు లాంటి వెళ్ళా, నాకు ఏం తెలియకుండా అక్కడ ఏం జరుగుతుంది అది జస్ట్. కానీ మళ్ళీ తిరిగి అట్లానే వచ్చారనిపించింది మా అందరికి. అదే కరెక్ట్, అంతేనా? అంతే కరెక్ట్, నేను ఒప్పుకున్నా దానికి 100%. ఐ అగ్రీ విత్ దట్. ఓకే. ఫస్ట్ టైం బిగ్ బాస్ నుంచి కాల్ రాగానే సార్ మీకు బిగ్ బాస్ లో ఆపర్చునిటీ వచ్చింది అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నార్మలే, అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఒక సినిమా యాక్టర్, ఐఎమ్ నాట్ ఎ రియాలిటీ స్టార్. సో బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యాను, అది నాకు అంటే ఆఫ్ కోర్స్ ఒక సంతోషం వచ్చిందండి. బట్ నాకు ఒక మంచి సినిమా పెద్ద సినిమా దొరికినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషం కానీ ఎక్సైట్మెంట్ అవుతుంది. బట్ బిగ్ బాస్ ఒక పెద్ద ప్లాట్ఫామ్ జనాలతో కనెక్ట్ అవ్వడానికి అండ్ చాలా మీ పర్సనాలిటీ ఒక పర్సన్కి పర్సనాలిటీ కూడా చూపించడానికి. సో హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఇంకొంచెం అంటే నాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. ఐ షుడ్ హ్యావ్ డన్ మోర్. ఏం చేస్తుంటే బాగుండేది? ఏమైంది యాక్చువల్ అక్కడ లోపల ఉన్న బిగ్ బాస్ హౌస్ లో ఉన్న డైనమిక్స్ లో నేను ఫస్ట్ 3 weeks ఫస్ట్ 3 వారాలు వరకు నేను జస్ట్ అక్కడ ఉన్న యంగ్స్టర్స్ కి జస్ట్ పుష్ చేసిన అంటే మోటివేట్ దాంట్లోనే నేను ఉన్నా. నబీల్ కి ఎలా మోటివేట్ చేయాలి, మణికంఠకి ఎలా నార్మల్ చేయాలి, దాంట్లోనే నేను ఉన్నాను, దాంట్లోనే పడే. సో నేను ఓన్ గేమ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. నేను ఈ ఆట ఆడాలి అట్లాంటి నేను గొడవలు పెట్టలేదు. సో అది నాకు మైనస్ అయింది. సో ఫస్ట్ 3 weeks నేను చాలా డల్ గా కనపడాను అందరికి. సో కానీ ఆ టైంలో నేను వాళ్ళకి చాలా మోటివేట్. సో 3rd week నుంచి నేను నా గేమ్ కి స్టార్ట్ చేశాను. కానీ ఎప్పటి వరకు చాలా లేట్ అయింది. ఎవరైనా నటిస్తున్నారు అని అనిపించిందా? అందరూ నటిస్తున్నారు. అక్కడ సహజంగా ఎవరు లేరు. జెన్యూన్ గా ఎవరు అనిపించలేదు. అంటే అందరూ పర్ఫార్మర్సే కదా, సో వాళ్ళు కెమెరా కోసం వాళ్ళు చేస్తున్నారు. ఇంకోటి చాలా పర్సన్స్ డైరెక్ట్ గా కెమెరా చూసి కూడా మాట్లాడుతున్నారు. అంటే విచ్ పర్సన్ విల్ డూ దాట్? ఒక నార్మల్ పర్సన్ అంత సహజంగా అంత బిహేవియర్ చేయరు కదా. సో నో వన్ వాజ్ న్యాచురల్ అండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఓన్లీ మాత్రం శేఖర్ భాష కొంచెం న్యాచురల్ గా అనిపించారు అండ్ మేబీ నబీల్ కొంతవరకు. బట్ అదర్వైజ్ అందరూ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్టింగ్ అండ్ ప్రొజెక్టింగ్ సంథింగ్. దాంట్లో తప్పు ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ఇమేజ్ ప్రొజెక్ట్ చేయాలి కదా బయట. నేను చాలా హార్డ్ వర్కర్, సో నేను కొంచెం అగ్రెసివ్ పర్సన్. అక్కడ చాలా మంది నాకు ఏమనిపించింది నెగటివ్ రోల్స్ కోసం కూడా ఆడిషన్ చేసి ఆ బిహేవియర్ చూపించి నేను మంచి విలన్ అవుతాను, అట్లాంటివి కూడా జరిగింది. ఓకే, బట్ నో ప్రాబ్లం, దట్ ఈస్ దేర్ లైఫ్ అండ్ దేర్. అది సహజంగా ఏమి ఎవ్వరు లేదు అక్కడ. ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. మీ ప్రకారం ఎవరు విన్నర్? అంటే ఎవరు విన్నర్ అవ్వచ్చు అనుకుంటున్నారు? అవ్వచ్చు అంటే ఐ థింక్ నిఖిల్ ఇస్ గోయింగ్ టు విన్. మీకు కూడా ఇష్టమేనా నిఖిల్ కంటే? అందరూ ఇష్టమే, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ విన్నర్స్. ఎందుకంటే అక్కడ 15 weeks ఉండడం అంత ఈజీ కాదు. ఫ్యామిలీస్ కి మొబైల్ ఫోన్స్ వదిలేసి అన్ని వదిలేసి బయట ప్రపంచాలతో కాంటాక్ట్ లెస్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ విన్నర్స్. బట్ ఇప్పుడు వరకు ఉన్న ట్రెండ్ ఓటింగ్ ప్రకారంగా చూస్తే నిఖిలే విన్నర్ అనిపించారు. కానీ నబీల్ గెలిస్తే ఐల్ బి మోర్ హ్యాపీ. బట్ ఫ్యాక్ట్ ఇస్ దట్ నిఖిల్ ఇస్ గోయింగ్ టు విన్. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ అక్కడ మీరు ఉన్నప్పుడు ఉన్న 5 weeks లో? చాలా ఛాలెంజింగ్ గా నాకు ఏమనిపించింది, వాళ్ళకి కావాల్సింది కంటెంట్ నేను ఇవ్వలేకపోయాను. సో అక్కడ మా మీద అసలు ఆఫ్ కోర్స్ దే ఆర్ నాట్ డైరెక్టింగ్ అస్, అది 100% రియాలిటీ షో అండి. ఇట్స్ నాట్ స్క్రిప్ట్. నో అది అబ్సల్యూట్లీ నాట్. 100% ఇట్ ఈస్ రియాలిటీ షో.
కానీ ఆ రియాలిటీ షోలో కూడా మా కంటెస్టెంట్స్ పైన ఒక ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఏంటంటే ఒక కంటెంట్ మనం ఇవ్వాలి. వి జస్ట్ కెనాట్ సిట్ అండ్ యునో, సో ఆ కంటెంట్ ఏంటి, ఎలా ఇవ్వాలి, అది ఆ ప్రెషర్ నాకు ఎక్కువ అనిపించింది అక్కడ. అంటే ఎందుకంటే ముందు కంటెంట్ ఇవ్వాలంటే మనకి కెమిస్ట్రీ ఉండాలి అక్కడ ఒక పర్సన్ తో. ఓకే. అంటే ఆ జోక్, అది జోకింగ్ కెమిస్ట్రీ అవ్వచ్చు, అదర్వైజ్ ఫైట్ అవ్వచ్చు, కానీ లవ్ ట్రాక్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూనో. సో ఒక పర్సన్ తో లవ్ ట్రాక్ నడిచినప్పుడు మనం వీ కెన్ గివ్ దట్ కాంటెంట్. బట్ నాలాంటి పర్సన్ కి, నాలాంటి ఒక న్యూట్రల్ పర్సన్ కి అది చాలా కష్టం అనిపించింది నాకు. అనవసరంగా ఎలా గొడవ పెట్టాలి, అనవసరంగా ఎందుకు. తర్వాత మనం అవతల వాళ్ళకి, వేరే వాళ్ళకి మనం వీ కెనాట్ పుష్, నో. ఎక్కువగా మనం జస్ట్ కావాలంటే నువ్వు కూర్చో ఇక్కడ, మనం మాట్లాడాలి, ఇది చూడ. సో అది కూడా జరిగింది. నో ప్రాబ్లం. సో దాట్ వాస్ ప్రెషర్ టు క్రియేట్ సమ్ కాంటెంట్. టాస్క్ వచ్చినప్పుడు ఓకే, అందరూ ఇన్వాల్వ్ గా ఉన్నారు, సో అందరూ ఏదో అది జరిగింది. సో బిగ్ బాస్ మీకు పాజిటివ్ అయిందా, నెగిటివ్ అయిందా? నాకు మాత్రం సూపర్ పాజిటివ్. అంటే మళ్ళీ నేను జనాలతో కనెక్ట్ అయిపోయాను. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి నా గురించి అస్సలు తెలియదు. సో ఈ బిగ్ బాస్ ద్వారా ఆదిత్యం ఎవరో ఈ కొత్త జనరేషన్ కి కూడా తెలిసింది. సో ఇప్పుడు నేను ఎక్కడైనా వెళ్తే అందరూ బిగ్ బాస్ అంటున్నాడు. సో దట్ వాస్ ఇట్ ఇస్ బిగ్ అడ్వాంటేజ్ అండి నాకు పర్సనల్ గా. నాకు సూపర్ అడ్వాంటేజ్ అనిపించింది. నా సోషల్ మీడియా కూడా చాలా పెరిగింది ఈ బిగ్ బాస్ వల్ల. సో యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. మీరు అన్నారు కదా అప్పటి కిడ్స్, యాక్చువల్లీ 2000s ఆ టైంలో మీరు లాహిర్ తో ఈ తెలుగు ఆడియన్స్ కి ఫస్ట్ కనెక్ట్ అయ్యారు. కానీ చాలా మంది క్రిటిక్స్ ఆ టైంలో అన్నారు యాక్షన్ బదులు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశారు అని. యాక్చువల్లీ కరెక్ట్, దట్ వాస్ ప్రీ ప్లాన్డ్. ఆఫ్ కోర్స్ అండి, ఎందుకంటే నేను మాత్రం ఒక పప్పెటే కదా. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయాలి. ఓకే, మూవీలో అలా చెప్పడం జరిగింది. కాదు, మూవీలో అలా చెప్పడం కాదు. ప్రతి డైరెక్టర్ కి ఒక విజన్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ కి, ఈ నటు, ఈ యాక్టర్ ఎలా బిహేవ్ చేయాలి ఈ క్యారెక్టర్ కి. సో నా బిహేవియర్ ఓన్లీ మాత్రం డైరెక్టర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నేను చేశాను. సో ఫస్ట్ ఫిల్మ్ అయినా సరే, సెకండ్ ఫిల్మ్, థర్డ్ ఫిల్మ్, ఐఎమ్ టోటలీ డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్స్ ఎలా చెప్తే, డైరెక్టర్స్ కి ఏం నచ్చితే అది నేను చేస్తాను. సో అది ఓవర్ యాక్షన్ మీరు చెప్పొచ్చు. కానీ రీసెంట్ గా నేను కొన్ని సినిమాలు చేశాను. ఆ సినిమాలు మంచి ఆర్ట్ ఫిల్మ్స్, అవార్డ్ ఫిల్మ్స్. అది మీరు చూస్తే నేను ఒక డిఫరెంట్ లెవెల్ పర్ఫార్మెన్స్, దహనం అని ఒక సినిమా కొత్తగా చేశాను. అది ప్రైమ్ లో ఉంది. సో ఆ సినిమా కూడా మీరు చూస్తే మంచి పర్ఫార్మెన్స్, ఒక మెచ్యూర్ క్యారెక్టర్. సో ఒక ఆర్టిస్ట్ గా, నేను ఒక యాక్టర్ గా ఐ కెన్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ చేయగలుగుతాను నేను. ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో బట్ మంచి రోల్స్ రావాలి, ఇంకా మంచి రోల్స్ రావాలి. కానీ ఫస్ట్ సినిమా తర్వాత ఏమి హిట్స్ లేవు. ఎందుకని అంటారు? ఆ టైంలో బ్యాడ్ లక్, నో బ్యాక్గ్రౌండ్. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే అప్పుడు నాకు డైరెక్ట్ అంటే గైడ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. ఒక గాడ్ ఫాదర్ లాంటి పర్సన్ కానీ, వెనకాల ఒక పర్సన్. ఆ టైంలో నా వయసు కూడా మాత్రం 24-25. ఆ వయసులో నాకు అసలు అప్పుడు ఏమీ తెలియదు నాకు, ఎలా కెరియర్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలి. ఫస్ట్ ఫిల్మ్ అనుకోకుండా నాకు దొరికింది, అనుకోకుండా అంత సూపర్ హిట్ అయింది. సో ఆ తర్వాత నాకు గైడెన్స్ ఏం లేదు. సో వచ్చిన డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ వాళ్ళు మీకు వెనక గైడ్ గా ఎవరు చేయలేదు. సో ఆ టైంలో వచ్చిన బెస్ట్ స్క్రిప్ట్స్ నేను సెలెక్ట్ చేశాను. ఇంకోటి బ్యాడ్ లక్ ఏమైంది, నేను సైన్ చేసిన చాలా మంచి సినిమాలు ఐదర్ మధ్యలో ఆగింది, ఆర్ క్యాన్సిల్ అయింది, ఆర్ వాళ్ళు నాకు రీప్లేస్ చేశారు. అట్లాంటివి కూడా చాలా జరిగింది పెద్ద సినిమాల నుంచి కూడా. అంటే పాలిటిక్స్ ఏమైనా నడిచాయా? ఆఫ్ కోర్స్ సినిమా పాలిటిక్స్. yes of course 100% దాంట్లో డౌట్ లేదు. ఆ టైంలో నాకు తెలియదు ఇట్లాంటివి కూడా అవుతుంది సినిమా ఇండస్ట్రీలో. తెలిసింది మ్యాటర్, బట్ ఇట్ వాస్ టూ లేట్. సో మై బ్యాడ్ లక్ ఆల్సో, అండ్ బికాస్ ఆఫ్ మై innocence, you can say. My innocence, because I did not know anything. మరి తర్వాత డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఎందుకు? ప్రొడ్యూసర్ గా నేను ఎక్కువ చేయలేదు. నేను హిందీలో అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను నేను. ప్రొడ్యూసర్ గా నేను ఒకే ఒక సినిమా చేశాను నేను, బందూక్ అని. అది కూడా హిందీలో చేశాను నేను. సో అది ఓన్లీ మాత్రం ఒక్కొక్క సినిమా. సో మిగతా సినిమాలో నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను. కానీ నేను కెరియర్ స్టార్టింగ్ ముంబైలో అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరియర్ స్టార్ట్ చేశాను. ఓకే. సో అందుకే నేను ఒక్కసారి ఇక్కడ యాక్టింగ్ కెరియర్లో ఒకసారి గ్యాప్ వచ్చినప్పుడు నేను తిరిగి మళ్ళీ ముంబైకి వెళ్ళాను.
అండ్ మళ్ళీ నేను నా డైరెక్టర్ కెరియర్ మళ్ళీ అక్కడ రీస్టార్ట్ చేశాను, ఒక రైటర్గా కానీ ఒక డైరెక్టర్గా. సో అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను. అందుకే నా కిచెన్ కూడా నా బండి నడుస్తుంది. అదర్వైజ్ మీ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్, మదర్ టీచర్, teacher. అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, కానీ మీరు మాత్రం మూవీస్ లోకి వచ్చారు. అట్లాంటి రూల్ ఏం లేదు కదా, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి ఎవరు రాకూడదు సినిమా ఇండస్ట్రీకి. జనరల్ గా చెప్తారు కదా పేరెంట్స్, ఎందుకు ఇవన్నీ జాబ్ చేసుకో లేకపోతే బిజినెస్ చేసుకో అని చెప్తారు. బట్ జనరల్లీ వి డోంట్ గెట్ ఎంకరేజ్. నేను ఐ వాజ్ ఆల్వేస్ అ రెబెల్ అండి. అండ్ నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం కాదు, ఒక పిచ్చి. సో మీ వెనకాల రాసినట్టుంది ఇక్కడ, పూరి జగన్నాథ్ గారు చెప్పి లైఫ్ లో ఏ పిచ్చి అది కనుక్కో ఫస్ట్, తర్వాత ఆ పిచ్చి కోసం అన్ని కష్టపడాలి. సో అదే నేను చేశాను. సో ఐ వాజ్ వెరీ క్లియర్ అండి, ఒక 10-12 వయసు తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి మాత్రం వెళ్తాను. అది నేను నా ఫాదర్ కి కూడా అందరికి నేను చెప్పాను. సో ఆ టైంలో వాళ్ళు ఏమనుకున్నారు, ఇది పిల్లలు అది కదా, ఒక పాసింగ్ క్లౌడ్ కదా, పాసింగ్ ఫ్యాడ్, తర్వాత ఒక వయసు ఉన్నప్పుడు మర్చిపోతారు. కానీ నేను మర్చిపోలేదు. సో అలా నేను వచ్చాను సినిమా ఇండస్ట్రీకి. సో అన్ని పని చేశాను నేను. ఫస్ట్ థియేటర్ ఆర్ట్స్ చాలా నాటకాలు, ఢిల్లీలో కూడా, ముంబైలో కూడా, అండ్ ఇప్టా ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ లో కూడా. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ పని ఒక 2.5 years. ఆ తర్వాత హిందీలో సీరియల్స్ చేయడం, ఆ తర్వాత తెలుగు సినిమాకి రావడం. సో ఇట్లా జరిగింది నా ప్రయాణం. సో ఈ ప్రయాణం మొత్తంలో ఏది నచ్చింది? డైరెక్టింగ్ చేయడం నచ్చిందా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండటం, యాక్టింగ్ అయినా? నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. నాకు స్పాట్ బాయ్ రోల్ కూడా దొరికితే స్పాట్ బాయ్ కూడా నేను హ్యాపీగా చేస్తాను. ఐ లవ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ షూటింగ్ సో మచ్. బట్ ఆఫ్ కోర్స్ ప్రతి పర్సన్ కి, యాక్టర్ అయినా సరే, రైటర్ అయినా సరే, ప్రొడ్యూసర్, ప్రతి పర్సన్ కి ఒక అంబిషన్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ ఒక సినిమా లైఫ్ లో డైరెక్ట్ చేయాలి. సో ఆఫ్ కోర్స్ బీయింగ్ డైరెక్టర్, బీయింగ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే అది ఒక టోటల్ ఆర్ట్స్ మీద ఒక గ్రిప్ వల్ల డైరెక్షన్ స్థాయికి ఒక పర్సన్ వెళ్తారు. సో ఐ లవ్ డైరెక్షన్ అండ్ ఐ రియలీ లైక్ టు గో ఫార్వర్డ్ టు దాట్. మాసాబ్ కి చాలా అవార్డ్స్ వచ్చింది. ఇప్పుడు సంత్ తుకారాం హిందీలో చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ స్టోరీ తీసుకున్నారు, అంటే ఎడ్యుకేషనల్, ఒకటేమో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఇంకొకటి ఏమైంది ఇప్పుడు నాకు అంటే కొంచెం బడ్జెట్స్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు వరకు వచ్చిన ప్రొడ్యూసర్స్ ఒక బడ్జెట్, ఒక రేంజ్ ప్రొడ్యూసర్స్. సో ఆ రేంజ్ లో మనం ఎప్పుడైనా ఆ రేంజ్ లో మనం కమర్షియల్ సినిమా చేయకూడదు, ఎందుకంటే వీ కెనాట్ పుట్ జస్టిస్ టు దాట్. సో అందుకే నేను కొంచెం ఈ అవార్డ్ ఫిల్మ్స్ కానీ ఆర్ట్ ఫిల్మ్స్ వైపు ఎక్కువ నేను చేస్తున్నాను. కానీ ఈ సంత్ తుకారాం వచ్చేసి ప్యూర్ కమర్షియల్ ఫిల్మ్. ఈ తర్వాత నేను సంత్ తులసీదాస్ మీద ఇంకో సంత్ తులసీదాస్ బయోపిక్, హనుమాన్ చాలీసా రచయిత రామచరిత, సో ఆయన మీద ఒక బయోపిక్ నేను స్టార్ట్ చేస్తున్నాను October లోనే. ఇట్స్ కమర్షియల్ మూవీ. దట్ ఈస్ ఆల్సో కమర్షియల్. సంత్ తుకారాం ఇస్ ఆల్సో కమర్షియల్ మూవీ. ఫిబ్రవరిలో కానీ మార్చ్ లో రావచ్చు సినిమా. రిలీజ్ అవుతుంది February, March లో. యాక్చువల్లీ చాలా మంది ఇప్పుడు అంటుంటారు హీరోయిన్స్ ఏమో ముంబై నుంచి వస్తున్నారు. అప్పట్లో మీరు ముంబై నుంచి రావడం జరిగింది. అప్పుడు ఏమన్నా అంటే లోకల్స్ కి అన్యాయం జరుగుతుంది, ఇలాగా నాన్ లోకల్స్ ని తీసుకురావడం వల్ల, అలాంటి కొన్ని ఇప్పుడు ఒకటే జస్ట్ నేను మీకు చెప్తున్నాను, ఈ లోకల్స్ నాన్ లోకల్స్ ఈ డిస్కషన్స్ ఏ కాలంలో ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు ఒక తెలుగు సినిమాకి నార్త్ లో ఎంత పెద్ద మార్కెట్ ఉంది మీరు చెప్పండి. చాలా ఉంది. ఓకే, ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయింది. పుష్ప 2 సినిమా నార్త్ లో నంబర్ 1 హిట్. అంటే ముంబైలో కూడా, యూపీలో, బీహార్లో కూడా. సో ప్రతి ప్రాంతంలో, ప్రతి రాష్ట్రంలో ఇది ప్రతి రోజు ఒక కొత్త రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది పుష్ప 2. సో వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా అవుతుంది? ఈ డబ్బింగ్ సినిమా కదా, మనం ఎందుకు చూడాలి? సో ఈ రోజు మనం వీఆర్ గ్లోబల్ విలేజ్ అండి. ప్రతి ఆర్టిస్ట్ ప్రతి చోటుకి వెళ్తున్నారు, వర్క్ చేస్తున్నారు, వస్తున్నారు. సో ఇక్కడ కూడా అట్లాంటి జరుగుతుంది. సో వీ హ్యావ్ టు బి ఓపెన్ మైండ్. సో ఇంకోటి, ఐ డిడ్ నాట్ ప్లాన్ మై కెరియర్. దాంట్లో నా తప్పు ఏం లేదు. సో ఎందుకంటే ఐ వాజ్ డూయింగ్ హిందీ సీరియల్స్. అండి. ఒక YVS చౌదరి లాంటి ఒక మంచి డైరెక్టర్, ఒక గొప్ప డైరెక్టర్ వచ్చి మీరు కూడా హీరో అవ్వచ్చు, యూ కెన్ బికమ్ అ హీరో, కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. నాకు ఇట్లాంటి సెలెక్ట్ చేసిన తర్వాత నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను.
సో ఆఫ్టర్ కమింగ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ రియలైజ్డ్ హౌ బిగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్. సో ఇలా జరిగింది. బట్ దిస్ ఇస్ నాట్ ఇది కరెక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ లోకల్ వర్సెస్ నాన్ లోకల్. ఒక పర్సన్ ఎక్కడైనా వెళ్ళొచ్చు. మీరు వచ్చిన టైంలో ఉండేది నా వచ్చిన టైంలో కూడా ఆ టైంలో మీకు కరెక్ట్ గా చెప్తున్నాను. ఆ టైంలో కూడా కొన్ని హీరోస్ మీకు దీపక్ గుర్తుందా? దీపక్ హీరో, సంపంగి హీరో, దీపక్ అర్జున్ బాజు ఆయన పేరు కరెక్ట్ గా. ఆయన కూడా ఆ టైంలో వచ్చాడు కదా, 6-7 ఫిల్మ్స్ ఆయన కూడా చేశాడు. సో అట్లాంటి కొంతమంది తమిళ నుంచి శ్రీరామ్ హీరో వచ్చాడు, వినీత్ వచ్చాడు, అబ్బాస్ వచ్చాడు తమిళ నుంచి. అట్లాంటి ఆ టైంలో కూడా పబ్లిక్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. ఓన్లీ మాత్రం కొంతమంది మైండ్ లో అట్లాంటి థాట్స్ వస్తుంది. కానీ అప్పట్లో జస్ట్ ఆ టాక్ వినిపించేది, ఎందుకు బయట నుంచి హీరోల్ని కూడా తెస్తున్నారని ఒక చిన్న టాక్ వచ్చేది అప్పట్లో. ఇప్పుడు కాదు, ఇప్పుడు పాన్ ఇండియా అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఆ టాక్ బిగ్ బాస్ సందర్భంలో కూడా ఆ టాక్ వచ్చింది. ఎందుకు ఈ కన్నడ వాళ్ళు, ఎందుకు ఇది తమిళ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు. సో ఈ టాక్ ఎప్పుడైనా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అ గ్లోబల్, వీ కెనాట్ స్టాప్ ఎనీవన్ టుడే. తర్వాత ఇంకో ఒక మాట ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ ఒక పర్సన్ మీద అంటే కోటి రూపాయలు ఎందుకు పెడుతున్నారు, దాని వెనకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర పెద్ద సినిమాలు తెలుగులో లేదు, ఓన్లీ మాత్రం ఒక బడ్జెట్ సినిమాలు కానీ ఒక మీడియం బడ్జెట్ సినిమాలు ఎందుకు. సో ప్రతి దాని వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక పర్సన్ లో ఏదైనా వాళ్ళకి ఏదో కనిపిస్తేనే వాళ్ళు పెడతారు. సో అది జనాలు కూడా ఆలోచించాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఎనీవన్ జస్ట్ పుట్స్ మనీ లైక్ దట్. ఇంకొక విషయం మాకు తెలిసింది ఏంటంటే, యు ఆర్ ఎ చైన్ స్మోకర్. No, not at all. You are not smoking. No, not at all. That was rumor only. No, not rumor. నేను ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగినప్పుడు నేను చెప్పాను, ఇంజనీరింగ్ టైం తర్వాత ఐ వాజ్ అ చైన్ స్మోకర్. నేను 2006లో స్మోకింగ్ అండ్ ఈ ఆల్కహాల్ అన్ని మానేశాను. సో నాకు ఆల్మోస్ట్ 20 years అవుతుంది. సో ఐ వాజ్ అ చైన్ స్మోకర్ అప్పట్లో. కానీ వాళ్ళు థంబ్నెయిల్ అలా పెట్టారు, ఐ స్మోక్ 60 cigarettes ఇన్ అ డే, అట్లాంటి ఒక థంబ్నెయిల్ వాళ్ళు పెట్టారు. సో నేను రీసెంట్ గా వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, అప్పుడు వాళ్ళు ఈ థంబ్నెయిల్ మార్చేశారు. సో ఐ క్విట్ స్మోకింగ్ 20 years బ్యాక్. ఐ వాజ్ అ చైన్ స్మోకర్. ఎలాగా మార్చడం? జస్ట్ ఒక రోజు నేను మార్నింగ్ లేచినప్పుడు నాకు ఇది అనిపించింది, ఈ రోజు నుంచి మానాలి అని. సో ఆ రోజు నుంచి నేను యాక్చువల్లీ నాన్ వెజ్ తినడం కూడా మానేశాను. ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. నా ట్రైనర్ నాకు చెప్పాడు, మీకు కొంచెం ప్రోటీన్ కావాలి, సో ఇప్పుడు కొంచెం నాన్ వెజ్ మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి. సో లాస్ట్ 2-3 years నుంచి నేను మళ్ళీ నాన్ వెజ్ తినడం కూడా స్టార్ట్ చేశాను. అదర్వైజ్ ఫర్ 15 years ఐ వాజ్ టోటలీ వెజిటేరియన్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఎప్పుడు కూడా నేను చేయను అస్సలు. మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, సో మూవీ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ చాలా డిసిప్లిన్ గా ఉన్నారు. అంటే ఆ డిసిప్లిన్ లేకపోతే ఒక 48-year-old, ఒక 50-year-old పర్సన్ ఇప్పుడు ఈ రోజు కూడా ఎంతమంది ఉన్నారు ఇది 40s లో 50s లో, వాళ్ళు ఇప్పుడు కూడా హీరోగా ఎలా చేస్తున్నారు. సో మూవీ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ వాళ్ళు కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళు ఒక సెయింట్స్ లాంటి, అంటే ఒక డిసిప్లిన్, ఆర్మీ లాంటి డిసిప్లిన్ కావాలి ఒక మూవీ పర్సన్ కి. ఒక అథ్లెట్ లాంటి డిసిప్లిన్ ఉంటేనే ఒక మూవీ పర్సన్ కి ఒక లాంగ్ కెరియర్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. మేము స్మోకింగ్ చేస్తే, మేము ఆల్కహాల్ ప్రతిరోజు ఇట్లాంటివి తాగితే ఎలా ఇక్కడ ఫేస్ అన్ని పాడవుతుంది కదా. ఐఎమ్ 48 నౌ, లుక్ ఎట్ మీ. అదే కదా నేను ప్రతిరోజు స్మోకింగ్ చేస్తే అది అవ్వదు. అంటే మెయింటైన్ చేయడానికి మీరు మానేశారంటారా అప్పుడు? జస్ట్ నాకు లోపల నుంచి అది అనిపించింది, జస్ట్ వద్దు ఇది. ఎవ్వరు గురువు గానీ, ఎవ్వరు స్పిరిచువల్ పర్సన్ గానీ, ఒక్క పర్సన్ కూడా ఎవ్వరు ఇట్లాంటివి చెప్పలేదు. నా ఫ్యామిలీ కూడా నాకు ఎప్పుడు ఇట్లాంటివి చెప్పలేదు. నేను జస్ట్ సొంతంగా అట్లాంటి ఆలోచించేసి ఒక రోజు సడన్ గా అన్ని మానేశాను. అండ్ ఇంకోటి నా అడ్వైస్ ఏంటంటే, ఇట్లాంటి హ్యాబిట్స్ మానాలంటే ఇమీడియట్ గా మానాలి. నేను కొంచెం తక్కువ చేస్తా, ఇప్పుడు ఓన్లీ 5 cigarettes ప్రతిరోజు కాలిస్తా, అట్లాంటివి అవ్వద్దు. ఇట్ హ్యాస్ టు బి సర్జికల్ స్ట్రైక్, అదర్వైజ్ అవ్వద్దు. అప్పటి 2000s ఆడియన్స్ కి మీరు తెలుసు, ఇప్పుడు ఆడియన్స్ కి ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా తెలుసు. సో దానికి మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా, యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నాకు.
ఎందుకంటే కొత్త కొత్త పిల్లలకి కూడా అండ్ ఆల్ ద యంగ్స్టర్స్ ఆల్సో నో మీ నౌ. అండ్ ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఫన్నీ ఇన్సిడెంట్ అంటే చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అంటే నా ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు ఒక పర్సన్ మెసేజ్ ఇచ్చినప్పుడు, సార్ మీరు మూవీస్లో కూడా ట్రై చేయండి కదా, వి బికేమ్ యువర్ ఫ్యాన్ ఆఫ్టర్ వాచింగ్ యూ ఇన్ బిగ్ బాస్. అప్పుడు నేను కొన్ని మూవీస్ లింక్ వాళ్ళకి పంపించాను. మీరు ఆల్రెడీ అన్ని సినిమాలు చేశారు సార్, మాకు అట్లాంటివి జరుగుతుంది ప్రతిరోజు జరుగుతుంది. వాళ్ళకి తెలియదు తెలీదు. ఎస్. సో అట్లాంటి ప్రతిరోజు జరుగుతుంది. ఫనీ ఇన్సిడెంట్స్ అండ్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ గుడ్. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు మీరు నటించిన వాళ్ళందరిలో, మీరు చేసిన మూవీస్? నా చేసిన మూవీస్లో నాకు ఆఫ్ కోర్స్ వైవిఎస్ చౌదరి గారు అండ్ కోడి రామకృష్ణ గారు. నేను చేసిన మూవీస్తో వాళ్ళు ఇద్దరు నాకు ఫేవరెట్స్. మళ్ళీ వాళ్ళతో ఎందుకు వర్క్ చేయలేకపోయారు? అది మీరు వాళ్ళకి అడగాలి. మీరు ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు? కెరియర్ డౌన్ లో ఉంది, వై డోంట్ యు, అంటే మన ఇద్దరు మళ్ళీ కలిసి చేద్దాం అట్లాగా? నేను ప్రతి పర్సన్ కి, ప్రతి పెద్ద డైరెక్టర్ దగ్గర వెళ్ళాను. కానీ సినిమా ఇండస్ట్రీ ఇస్ అ కమర్షియల్ ఇండస్ట్రీ. ఒక పర్సన్ కి ఏదో వాల్యూ ఉంటేనే వాళ్ళు పెడతారు. వాళ్ళ దృష్టిలో ఒక పర్సన్ వాల్యూ జీరో ఉన్నప్పుడు ఎందుకు పెడతారు? ఇట్ ఈస్ నాట్ అ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కదా. ప్రతి పర్సన్ ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నారు. చాలా డైరెక్టర్స్ జీరో నుంచి హీరోని చేసిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఎందుకు రిస్క్ తీసుకోలేదంటారు? ఈ ప్రస్తుతం ఈ రోజు ఏమైంది, ఇప్పుడు ముఖ్యంగా ఈ కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న రిస్క్ కొంచెం పెరిగింది. ఆ టైంలో ఉండేది రిస్క్ తక్కువ. సో ఆ టైంలో చాలా కొత్త మంది కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఇప్పుడు కూడా వస్తున్నారు, కానీ రిస్క్స్ ఎక్కువ అయింది. సో బట్ చూస్తే అంటే నాని గారు అయినా సరే, శర్వానంద్, విశ్వక్ సేన్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. వాళ్ళు ఇన్ దేర్ ఓన్ రైట్స్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇప్పుడు బిగ్ బాస్ వల్ల మీకు ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయా? కొత్త ప్రాజెక్ట్స్ అంటే ఆల్రెడీ నా ఫిల్మ్ కెరియర్ ఆల్రెడీ 2 years బ్యాక్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆల్రెడీ నాకు దహనం, నాతో నేను, ఇట్లాంటి సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయింది. నెక్స్ట్ బందీ రిలీజ్ అవుతుంది. షణ్ముఖ అని ఇంకొక సినిమా రిలీజ్ అవుతుంది, అది కూడా ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్. సో ఈ సినిమాలు ఎప్పుడు ఉన్నాయి నాకు. సో ఓన్లీ మాత్రం బిగ్ బాస్ వల్ల, బిగ్ బాస్ ఇది టోటల్ డిఫరెంట్. అది ఒక రియాలిటీ షో, ఒక జనాల కోసం ఇది. కానీ ఆ బిగ్ బాస్ వల్ల సినిమాలో ఎవరికి అంటే రాదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ టాలెంట్. మీరు ఒక మంచి యాక్టర్ అనిపించినప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ అది మీకు అది ఇస్తారు, అదర్వైజ్ ఇట్ ఇస్. సో నాకు ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే నాకు పెద్దగా ఇమేజ్ లేదు. అంటే ఒక సినిమాకి ఐ కెన్ డూ లైక్ అ క్యారెక్టర్ యాక్టర్ ఆల్సో. మెచ్యూర్డ్ రోల్స్ కూడా చేసుకోవచ్చు, యంగ్ రోల్స్ కూడా చేసుకోవచ్చు. సో ఐఎమ్ గెటింగ్ గుడ్ ఆఫర్స్, నేను సెలెక్ట్ చేస్తున్నాను. బట్ ఇది బిగ్ బాస్ ముందే స్టార్ట్ అయింది ఈ ప్రాసెస్. ఈ బిగ్ బాస్ తర్వాత పెద్దగా ఎంత ఏం జరగలేదు. సో మీరు ఆల్రెడీ స్పిరిచువాలిటీని కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, అది ఆధ్యాత్మికలో కూడా అవును. సో ఆ స్పిరిచువాలిటీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ తో మా వ్యూవర్స్ స్పిరిచువాలిటీ, ఒక పర్సన్ కి స్పిరిచువాలిటీ కానీ అట్లాంటి లేకపోతే ఇది చాలా ఈ రోజు ప్రస్తుతం ఉన్న కాలంలో బ్రతకడం చాలా డిఫికల్ట్ అండి. ఎందుకంటే ఒక పర్సన్ కి ఒక కోర్ ఉండాలి, ఒక సపోర్ట్ ఉండాలి లోపల. ఆ సపోర్ట్ డివోషన్ లో కూడా ఉండొచ్చు, కానీ ఒక ఇంటెలిజెంట్ పర్సన్ కి ఓన్లీ మాత్రం డివోషన్, భక్తి అంటే సరిపోదు. ఒక పర్సన్ కి ఏదో లాజిక్ కూడా ఉండాలి లైఫ్ లో. నాకు ఇలా ఎందుకు జరిగింది, ఇది ఏంటి. సో ఇట్ ఈస్ గుడ్ టు బి స్పిరిచువల్, బట్ స్పిరిచువాలిటీ ఏంటి డెఫినేషన్ కూడా కొంచెం పెద్దగా ఉంది. సో ప్రతి పర్సన్ కి ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఉంది. ప్రతి పర్సన్ ఓన్ పీస్ కోసం, ఓన్ డైరెక్షన్ కోసం ప్రతి పర్సన్ కి వాళ్ళే వెతకాలి. వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో దే హావ్ టు లుక్ అట్. ఫైనల్ గా మీకు ఒక డిఫికల్ట్ థింగ్, లాహిరిలో నుంచి మీ సీన్ ఒకటి చేసి చూపించాలి అంటే మీ అంత పెద్ద మెమరీ నాకు లేదు. అది 23 years బ్యాక్ జరిగింది. అంత పెద్ద మెమరీ నాకు లేదు. మీరు నాకు 1 year బ్యాక్ సీన్స్ గురించి చెప్తే కూడా నేను ఐ డు నాట్ క్యారీ దట్. ఐ జస్ట్ ఫర్గెట్ ఇట్ వాట్ ఎవర్ ఐ డు. నెక్స్ట్ సినిమా లేటెస్ట్ గా ఏమైనా చేసింది ఒక్క డైలాగ్ వద్దు ప్లీజ్. మీ దహనంలో నుంచి అయినా పర్వాలేదు. దహనంలో చాలా అంటే ఆ కవిత్వం, ఆ సాహిత్యం, అంతే పెద్ద పెద్ద సంస్కృత శ్లోకాలు. దహనం అసలు గుర్తుకే రాదు. అది మీరు నాకు క్షమించండి, ప్లీజ్ నన్ను క్షమించండి. కొంచెం తెలుగు డిఫికల్ట్ అయి ఉంటుంది కదండి వచ్చినప్పుడు. కాదు అంటే
మా డైరెక్టర్ మాకు ఒక మంచి టీచర్ కూడా పెట్టారు అప్పుడు. తెలుగు నేర్చుకున్న అవును అవును టీచర్ పెట్టుకొని. టీచర్ పెట్టారు. సో కానీ మంచి అంటే నాకు డైలాగ్స్ ఇస్తే నాకు అంటే మీరు 2 pages కూడా ఇస్తే నాకు ప్రాబ్లం లేదు. 2 pages కూడా నేను ఒకే ఒక టేక్లో చెప్తాను. దహనంలో కూడా చేశాను, చాలా సినిమాలు చేశాను. మీటికి అండర్స్టాండ్ చేసుకుంటారు కదా. ఎస్ అండర్స్టాండ్ చేసుకుని ఓన్గా చేసుకుని అది కూడా. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, ఆ సినిమాలో నేను ఒక లాయర్ క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఆ సినిమాలో నాకు 2 pages డైలాగ్స్ ఉండేది ఆ టైంలో. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ. ఎందుకంటే నేను థియేటర్ ఆర్టిస్ట్. సో ఆ థియేటర్ ఆర్టిస్ట్లో ఉన్నప్పుడు నేను చాలా అట్లాంటి కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాను. డైలాగ్స్కి ఎలా అది చేయాలి. ఓకే సో ఆ టెక్నిక్స్ యూస్ చేసి ఈజీగా. ఎస్ అండ్ ఇంకోటి హార్డ్ వర్క్ చేయాలి మనం ఎక్కడైనా ఎప్పుడైనా. దాంట్లో హార్డ్ వర్క్ చేస్తేనే ఒక మజా వస్తుంది. సరే, ఫైనల్ గా మీ ఏదైనా స్వీట్ మెమరీతో ఎండ్ చేయండి. స్వీట్ మెమరీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అంటే మీరు ఫిల్మ్స్ లో యాక్ట్ చేసేటప్పుడు స్వీట్ మెమరీ. యా, అంటే ప్రతి సినిమాలో స్వీట్ మెమరీస్, బెటర్ మెమరీస్. మాకు స్వీట్ మెమరీతో ఎండ్ చేయండి. స్వీట్ మెమరీ ఒకసారి ఏమైంది, ఫస్ట్ సినిమా గురించి మీకు చెప్తున్నాను. నా ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ మ్యాటర్ నాకు తెలియదు, నేను ముంబైలో ఉన్నా. ఓకే. సో డైరెక్టర్ గారు ఫోన్ చేసి సినిమా సూపర్ హిట్ అయింది, నువ్వు వచ్చి మనం ఒక టూర్ ప్లాన్ చేస్తున్నాను. సో నాకు తెలియదు సినిమా సూపర్ హిట్ అయింది ఏంటి. సో నేను నా ఫ్రెండ్స్తో కలిపి ముంబై నుంచి ఒక బండి రెంట్ చేసి, ఆ టైంలో కాలేజ్ ఉండేది. సో ముంబై నుంచి బై రోడ్ నేను వచ్చాను హైదరాబాద్కి. కానీ మధ్యలో ఏపీ, అప్పుడు ఏపీ ఉండేది. ఏపీ మహారాష్ట్ర బార్డర్లో ఏమైంది, పోలీస్ వాళ్ళు మాకు చెక్ చేయడానికి ఆపేశారు. సో ఆపినప్పుడు నేను ఐ వాజ్ స్లీపింగ్ బ్యాక్ సీట్ లో నేను. సో వాళ్ళు ఇలా టార్చ్ ఇలా నా ఫేస్ కి చేసి ఆల్ వ్యానిష్డ్. సో నా ఫ్రెండ్స్ వాళ్ళకి టెన్షన్ అయింది, షాక్ ఏంటి. సో నాకు ఇమీడియట్ గా లేచేసి ఆదిత్య మీ ఫేస్ చూస్తే అందరూ పారిపోయాడు, ఏంటి ఏమైంది ఇక్కడ, మేమే తప్పు చేసి, నాకు కూడా తెలియదు అసలు ఏమైంది ఏం జరిగింది. సో 10 కట్ చేస్తే 10 minutes తర్వాత మొత్తం ఊరు అంటే పోలీసులు, ఫోటోగ్రాఫర్లు అందరూ అక్కడ వచ్చారు. సార్ మీరు లాహిరి హీరో కదా, మీరు లాహిరి. అప్పుడు నాకు ఇక్కడ క్లిక్ అయింది, సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. సో నాకు అంటే అక్కడ వాళ్ళు చాలా గౌరవం ఇచ్చేసి, అది పోలీస్ స్టేషన్లో సమ్మానం ఉన్నవన్నీ ఇచ్చేసి వాళ్ళు మాకు పంపించారు అక్కడి నుంచి. సో అప్పుడు నాకు అర్థమైంది సినిమా అంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ఏంటి. సో దాట్ ఈస్ ద స్వీటెస్ట్ మెమరీ అండ్ స్వీటెస్ట్ షాక్. షాకే కదా. అండ్ యూ షుడ్ బి ఎంజాయింగ్, అంటే బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఆ పెద్ద స్టార్డమ్ ని అండ్ హిట్ ని. ఎస్ కానీ ఒక్కటే చెప్తున్నాను, జనాలు మైండ్లో అండ్ ముఖ్యంగా తెలుగు జనాలు, తెలుగు ప్రేక్షకులు నాకు ఒక దేవుడు సమానం. జనాలు మైండ్లో వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడైనా ఎక్కడైనా కలిసినప్పుడు అదే లవ్, అదే ప్రేమ, అన్ని అదే చూపిస్తారు. సో దట్ హెస్ కంటిన్యూడ్. సినిమాలు హిట్ ఉన్నప్పుడు కూడా లేకపోతే కూడా I have seen that they still love me. Yeah. That no one can take away. Yes, sir. We still love you. Yeah. Telugu people love you. Yes, I know that. బ్రహ్మానందం గారు మా అందరికి చాలా ఫేవరెట్ యాక్టర్. నాకు కూడా ఫేవరెట్ యాక్టర్. మంచి ఫ్రెండ్ అంటే హీస్ చాలా వయసులో పెద్ద అయిన. సో హీ మోటివేట్స్ మీ. నేను చాలా సినిమాలు చేశాను బ్రహ్మానందం గారు. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ప్రేమించుకున్నాం, పెళ్ళికి రండి, ఒట్టు ఈ అమ్మాయి ఎవరు తెలియదు, చాలా మంచి కాంబినేషన్. మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అంటే సూపర్. అండ్ చాలా నేర్చుకున్నాను బ్రహ్మానందం గారి దగ్గర నుంచి కూడా, ఎందుకంటే హీ సచ్ అ సీనియర్ పర్సన్ అండ్ కామెడీలో ఉన్న టైమింగ్ ఏంటి. అండ్ హీస్ ఆల్సో వెరీ గుడ్, ఎప్పుడైనా మోటివేట్ చేసిన వాళ్ళు నాకు. సో ఈ మధ్య కాలంలో నేను చేయలేదు. లాస్ట్ మాన్య బంగారం, లాస్ట్ నేను మాన్య బంగారం రాజశేఖర్ గారు సినిమాలో నేను బ్రదర్ క్యారెక్టర్ చేశాను. అప్పుడు అది లాస్ట్ సినిమా నేను బ్రహ్మానందం గారు చేశాను. బట్ ఆల్వేస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ అప్పుడప్పుడు బ్రహ్మానందం సార్కి ఇంటికి కూడా నేను వెళ్తాను అప్పుడప్పుడు. సో ఇండస్ట్రీలో ఒక ఫ్రెండ్ ఉన్నారంటే ఎవరని చెప్తారు మరి? ఇండస్ట్రీలో ఎవరు? నో ఫ్రెండ్స్. అక్కడ బాంబేలో ఉన్నారు మీరు? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్స్ తో ఫ్రెండ్షిప్ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి బయట ఉన్న పర్సన్స్ తో కొన్ని పర్సన్స్ తో ఫ్రెండ్షిప్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఒక వయసు అయిన తర్వాత ఫ్రెండ్షిప్ అనేది వర్డ్
అది చాలా డిఫికల్టీ అవుతుంది లైఫ్లో. ఒక ఫ్రెండ్స్కి అంటే నాకు మ్యాక్సిమం ఫ్రెండ్స్ వచ్చేసి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఇంటర్ 10+2 ఉన్న టైంలో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళే ఫ్రెండ్స్గా కంటిన్యూ అవుతున్నారు కొంతమంది. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు పెద్దగా ఫ్రెండ్షిప్స్ అనేది ఏమీ జరగలేదు. అది కూడా ఒక మైనస్ పాయింట్ చెప్పొచ్చు. మీరు డౌన్ ఫాల్ చూడటానికి ఆ టైం చెప్పొచ్చు, డౌన్ ఫాలే. నాకు ప్రాబ్లం ఏం లేదు డౌన్ ఫాల్. నేను ఫస్ట్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్ లో ఫేవరెట్ హీరో ఎవరు? నాని అంటే యంగ్ జనరేషన్ అంటే నాని కూడా అంత యంగ్ కాదు కానీ అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ లో సత్యదేవ్. ఐ రియలీ లైక్ హిస్ లుక్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ I like the kind of films Sidhu does, DJ Tillu. Yeah, I like his modulation and everything. And Vishwak Sen also, I like him. Something ఏదో డిఫరెంట్ ఉంది విశ్వక్ సేన్లో. ఇప్పుడు వీళ్ళతో ఏమైనా డైరెక్షన్ చేయాలంటే చేస్తారు? ప్రస్తుతం నేను హిందీ డైరెక్షన్ వైపులో ఎందుకంటే నేను నా మైండ్లో ఆల్రెడీ ఒక సెట్ చేశాను. డైరెక్ట్ చేసినప్పుడు హిందీ సినిమాలు చేయాలి, యాక్ట్ చేసినప్పుడు తెలుగు సినిమాలు చేయాలి. ఈ రెండు కెరీర్స్కి నేను మిక్స్ చేయను. నేను చాలా దాని మీద గట్టిగా ఉన్నాను. సో ఓన్లీ మాత్రం హిందీలో నేను డైరెక్ట్ చేస్తాను, నేను తెలుగులో నేను యాక్ట్ చేస్తాను. అది ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అది మిక్స్ చేయను, అదర్వైజ్ రెండు అది అవుతుంది. మీ మీద వచ్చిన రూమర్ ఏంటి అప్పట్లో? చాలా సినిమాలు అంటే రూమర్స్ అంటే చాలా పెద్ద రూమర్, మీకు హార్ట్ టచింగ్ అనిపించచ్చు. హార్ట్ టచింగ్ కాదు కానీ ఆ టైంలో రూమర్స్. నేను వైవిఎస్ చౌదరి గారు బ్రదర్ తమ్ముడు ఫస్ట్ రూమర్ నేను అదే విన్నాను. నెక్స్ట్ అంటే హీరోయిన్స్తో కనెక్ట్ అవ్వడం కామనే కదా ప్రతి దాంట్లో. ఒక పర్సన్ ఒక హీరోయిన్తో రెండు మూడు సినిమా చేస్తే ఆటోమేటిక్గా అందరూ కనెక్ట్ చేస్తారు. సో ఇట్లాంటి తర్వాత మ్యాక్సిమం కొన్ని రూమర్స్ ఆదిత్యకి కోపం ఎక్కువ ఇట్లాంటివి చేస్తారు, అట్లాంటివి కూడా కొన్ని రూమర్స్ వచ్చేసాయి. ఇంకొక రూమర్ వచ్చింది ఆయన పెద్ద మార్వాడి క్యాండిడేట్, సినిమాలకి ఏమైనా డబ్బులు పెడుతున్నారు, అట్లాంటివి కూడా రూమర్స్. సో చాలా రూమర్స్ నేను విన్నాను నా గురించి. ఓకే. ఇంకొకసారి ఏమైంది, కోవిడ్ కాలంలో అని ఎక్కడైనా ఏదో ఒక పర్సన్ నాకు ఒక లింక్ కూడా పంపించారు, సంథింగ్ ఏదో అయింది నాకు, అట్లాంటి కూడా ఒక రూమర్ వచ్చింది కోవిడ్ టైంలో. సో ఇట్లాంటి చాలా రూమర్స్ ఇట్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. బట్ లైఫ్ ఇస్ లైక్ దట్. ఒక స్వీటెస్ట్ కామెంట్ తో ఎండ్ చేద్దాం సార్. మీకు వచ్చిన కామెంట్స్ లో స్వీటెస్ట్ కామెంట్ ఏంటి? స్వీటెస్ట్ కామెంట్ కాదు, మీకు నేను ఒకటే చెప్తున్నాను. ఈ బిగ్ బాస్ తర్వాత నాకు ప్రతిరోజు ఎన్ని అంటే ఐ కెనాట్ కౌంట్ హౌ మెనీ స్వీట్ కామెంట్స్ కమ్ టు మీ. అండ్ బట్ స్వీటెస్ట్ కామెంట్ ఐ కెనాట్. ప్రపోజ్ చేశారు ఎవరైనా నాకు? వేరే వాళ్ళు ఆఫ్ కోర్స్. ఈ రోజు కూడా కాదు, ఓన్లీ దట్ వాజ్ నెవర్. అంటే నేను సీరియల్స్ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పుడు వరకు కామెంట్స్ సెక్షన్ అయినా సరే వాట్ ఎవర్ ఐ గెట్ లాట్ ఆఫ్ ప్రపోజల్స్. డోంట్ వరీ. దాంట్లో డౌట్ లేదు. బట్ మై వైఫ్ హ్యాండిల్స్ ఇట్ ఆల్ వెరీ వెల్. షీ నోస్ దట్. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి వన్ లైన్ ఆన్సర్స్ చెప్పండి సార్. ఫస్ట్ యష్మి గారి గురించి. హార్డ్ వర్కింగ్. ఇంకా ఏమని చెప్పచ్చు యష్మి గారి గురించి? నైస్ స్మైల్. చెప్పచ్చు సార్. చెప్పాను మీ ఎక్స్పీరియన్స్ విత్ యష్మి. వెరీ హార్డ్ వర్కింగ్, నైస్ స్మైల్. అండ్ నిఖిల్ వచ్చేసి గుడ్ గేమర్, కూల్ పర్సన్, కూల్ అండ్ కామ్, చాలా కామ్గా ఉన్నాడు. నబీల్ అంటే ఈజ్ హియర్. యా, నాకు ఒక కనెక్షన్ అయింది నబీల్తో. సో హీఈస్ హియర్. Sita is the most natural person in Big Boss house. Genuine ga anpicharu. Most natural, genuine. She was the most natural. Abhay to Abhay confident person, Big Boss house lo nenu chusanu. Prerana very good planner and manchi energetic lady. Okay. Sonia garu very confident and కొంచెం హెడ్ స్ట్రాంగ్ అండ్ విల్ పవర్ చాలా ఎక్కువ ఉంది సోనియా గారికి. బేబక్క గారు సింపుల్, స్వీట్ అండ్ వెరీ ఆనెస్ట్
అండ్ అసలు ప్లానింగ్ ఏంటి కన్నింగ్ ఏంటి ఏమీ తెలియదు. సో బేబక్క గారు వాజ్ లైక్ మీ, లైక్ హౌ ఐ వాజ్ ఇన్ in the male section, Bebekka Garu was in the female section. So she could not understand what is the game. And papam, very unfair on her. Shekhar Basha is my friend, and నేను అనుకున్న ప్రకారంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పర్సన్స్ లో he was the best person. Overall he was the best human being there. Manikanta is Manikanta, actually Big Boss house lo Manikanta is basically an actor. So Big Boss house lo unna actors lo Manikanta was the best actor. ఇది నేను ఒక ప్రైజ్ గా పొగడుతున్నాను మణికంఠకి. సో హీ వాస్ ద బెస్ట్ యాక్టర్ బిగ్ బాస్ హౌస్ లో, అండ్ చాలా టాలెంటెడ్ పర్సన్, అండ్ డెఫినెట్లీ అమంగ్స్ట్ ఆల్ ద పీపుల్ హీ హెస్ గాట్ ద బెస్ట్ ఫ్యూచర్. ఆయన యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈస్ గాట్ ద బెస్ట్ ఫ్యూచర్ యాజ్ అన్ యాక్టర్. నేను చెప్తున్నాను, తర్వాత 2-3 years తర్వాత మీరు చూడండి. గ్రేట్ టాలెంట్ యాజ్ అన్ యాక్టర్. పృథ్వీ చాలా, అంటే హీస్ జెన్యున్ పర్సన్. అండ్ ఇప్పుడు పృథ్వీ గురించి ఒకటి చెప్తున్నాను, అది మీకు మేబీ ఐ ఫైండ్ హిమ్ వెరీ ఇన్నోసెంట్. అవును, వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ సింపుల్. ఆ ఆవేశము అది అన్నీ ఒక్కసారి పక్కన పెడితే నిజంగా హీస్ వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ సింపుల్ పర్సన్. అది నాకు అనిపించింది. సో ఓన్లీ మాత్రం ఆ కోపం, ఆ ఆవేశం వల్ల అలా ఇమేజ్ బయటికి వెళ్ళింది. బట్ ఐ థింక్ ఈస్ వెరీ ఇన్నోసెంట్ అండ్ సింపుల్ పర్సన్. అది నాకు అనిపించింది. విష్ణుప్రియ ఇస్ గాడ్స్ ఓన్ చైల్డ్. అంటే గాడ్స్ ఓన్ చైల్డ్ అంటే షీఈస్ వెరీ స్వీట్. అండ్ నేను లైఫ్ లో విష్ణుప్రియ గారు లాంటి క్యారెక్టర్ నిజంగా నేను చెప్తున్నాను, అట్లాంటి సింపుల్ స్వీట్ పర్సన్ నేను చూడలేదు. అండ్ of course she has got lot of superstition. ఇది చేస్తే ఇది అవుతుంది, ప్లానెటరీ మోషన్స్ ఇది అన్నీ ఉన్నాయి విష్ణుప్రియ గారి దగ్గర. బట్ నేను నిజంగా షీఈస్ వెరీ స్వీట్ అండ్ గాడ్ బ్లెస్ హర్. నైనిక వెరీ సింపుల్, వెరీ టాలెంటెడ్. అండ్ నైనికాలో ఉన్న బెస్ట్ క్వాలిటీ, షీఈస్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ టాలెంటెడ్ గర్ల్. గౌతమ్ నాకు ఏమనిపించింది, గౌతమ్ వైల్డ్ కార్డ్ గా వచ్చారు కదా, అండ్ ఇంకోటి గౌతమ్ కి పాత సీజన్ అనుభవం కూడా ఉంది. సో కొంచెం వెల్ ప్లాన్డ్ గా స్ట్రాటజీగా గౌతమ్ వచ్చాడు బిగ్ బాస్ హౌస్ కి. సో అది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, కానీ వైల్డ్ కార్డ్ గా వచ్చినప్పుడు ఒక డిసడ్వాంటేజ్ కూడా అయింది. సో ఐ థింక్ గౌతమ్ కి ఒక మంచి ఛాన్సెస్, అందుకే ఛాన్స్ వచ్చింది. He's very intelligent. చాలా తెలివైన పర్సన్. I did not expect that. కొన్ని ఎపిసోడ్స్ నేను చూసాను. వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. ఓన్లీ మాత్రం ఎంటర్టైనర్ కాదు, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. అవినాష్ మంచి ఎంటర్టైనర్, బట్ అవినాష్ కి కూడా కొంచెం లోపల ఏదో ఫియర్ లాంటి నాకు అనిపించింది. అంటే హీ వాజ్ టూ మచ్ స్కేర్డ్ ఆఫ్ బీయింగ్ నామినేటెడ్ ఆర్ సంథింగ్. సో గంగవ్వ గారు అంటే పెద్ద పర్సన్ కదా, నేను అంత జడ్జ్మెంట్ గా నేను చూడలేదు. బట్ షీ వాజ్, అంటే ఆ వయసులో కూడా అంతా చూపించడం అంటే మామూలు విషయం కాదు, గొప్ప విషయమే. రోహిణి గారు వాజ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. ఎందుకు? బికాస్ అందరికీ తెలుసు కదా, షీ హ్యాడ్ దట్ ఆపరేషన్ అండ్ ఎవ్రీథింగ్. అది తర్వాత కూడా ఎంత ఫిజికల్గా ఆడింది, అండ్ మంచి ఎంటర్టైనర్ కూడా. సో ఐ రియలీ లైక్డ్ హర్ పర్ఫార్మెన్స్. నిజంగా రోహిణి గారు టాప్ 5 లో ఉంటే ఐ వుడ్ బి మచ్ మోర్ హ్యాపీయర్. బట్ షీ వాజ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ ఫ్రమ్ ద వైల్డ్ కార్డ్స్. హరితేజ గారు ఫస్ట్ సీజన్ కానీ ఏదో సీజన్లో నేను హరితేజ గారికి చూసాను, ఫస్ట్ సీజన్లో. ఈ సీజన్లో నేను హరితేజ గారు ఎపిసోడ్స్ పెద్దగా చూడలేదు. బట్ అగైన్ షీ అపియర్డ్ వెరీ కామ్ అండ్ కాన్ఫిడెంట్. నేను పెద్దగా చూడలేదు వైల్డ్ కార్డ్స్ లో. ఆ బిగ్ బాస్ వాయిస్ వస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? అయ్యో, ఇప్పుడు కూడా నాకు మీరు ఆ బిగ్ బాస్ వాయిస్ ఒక్కసారి వస్తే, యాక్చువల్లీ ఆ ప్రెషర్ ఆ టెన్షన్ చాలా టైం ప్రతి పర్సన్ అక్కడ, నేను కూడా చాలా టైం తట్టుకోలేకపోయాను. అంటే బికాస్ ఇట్ ఈస్ టూ మచ్ ప్రెషర్. ఆ టాస్క్ రావడం, ఇది చేయడం, అది చేయడం, ఆ లోపల బై గాడ్. బట్ ఆ బిగ్ బాస్ వాయిస్ వస్తే మాకు భయమే, ఏంటి కొత్తగా ఏం వస్తుంది. సో
ఇప్పుడు కూడా అలర్ట్ అయిపోతారు ఇప్పుడు కూడా నైట్ లో నిద్ర వచ్చినప్పుడు కూడా అట్లాంటి నైట్ మేర్స్ వచ్చినప్పుడు సో బిగ్ బాస్ వాయిస్ అది. నాగార్జున సార్ అందరినీ అప్పుడప్పుడు కొంచెం అప్రహెండ్ చేస్తుంటారు, అంటే లైక్ ఎందుకు ఇలా చేసావు ఏంటి అని. అలా చేసినప్పుడు ఒక మాట అన్నప్పుడు మీ అందరికి ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున సార్ వాజ్ లైక్ ఆయన బిగ్ బాస్ కి ఒక కాన్షియన్స్ అన్నమాట, ఒక సోల్, ఒక జడ్జ్. సో ఆయన చెప్పిన మాట మనం అందరం వినాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోవాలి. సో వి టుక్ ఇట్ లైక్ దాట్. ఒక హెడ్ మాస్టర్, మేము స్టూడెంట్స్. సో అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒకటి నాకు ఏమనిపించింది, ఇంకొంచెం ప్రతి పర్సన్కి ఏదో డీటెయిల్డ్గా మాట్లాడినప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది మ్యాటర్. సాటర్డే సండే ఎపిసోడ్స్లో మాత్రం సండే ఎపిసోడ్లో ఎక్కువ గేమ్స్ చేసి సో ఆ గేమ్స్ కాకుండా క్యాండిడేట్స్ మీద ఫోకస్ చేస్తే గేమ్ అంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది నాకు అనిపించింది. అప్పుడు లోపల ఉన్నప్పుడు కూడా బయటికి వచ్చినప్పుడు కూడా అందరికీ కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఏమైంది, అప్పుడు ఒక వారంలో కొన్ని పెద్దగా జరిగిన విషయాల గురించి నాగార్జున సార్ మాట్లాడలేదు. సో అది కూడా ఒక టాక్ ఉంది బయట. సో ఎందుకంటే టైం తక్కువ కదా, ఆ 35-40 మినిట్స్లో అన్నీ మాట్లాడాలి. సో అక్కడ ఉన్న 14 కంటెస్టెంట్స్ గురించి ఎలా మాట్లాడాలి అదే టైం. అంటే పెద్ద విషయాలు మాట్లాడకుండా చిన్న చిన్న విషయాలు పట్టించుకొని ఎక్కువసేపు లెంతీగా మాట్లాడతారని చాలా మంది అనుకుంటారు. సో దాంట్లో నాగార్జున సార్ ఫాల్ట్ ఏం లేదు, ఇది ద గేమ్ ఫార్మాట్ ఇస్ లైక్ దట్. సో అదే మ్యాటర్ 2 ఎపిసోడ్స్ కి ఎక్స్టెండ్ చేస్తే వర్కౌట్ అవుతుంది. కానీ సండే ఓన్లీ మాత్రం ఫన్ డే కదా, తో అందరూతో ఇది చేసి, సో అది నాకు అనిపించింది. సో దాట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎవ్రీ పర్సన్. అది నాకు అనిపించింది. లైఫ్ లో ఎవరినైనా ఎలిమినేట్ చేయాలంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? ఎవరికి లేదు. ఎలిమినేట్ చేసే అవకాశం వస్తే అట్లాంటి ఆలోచన కూడా నాకు రాదు. ఎలిమినేట్ అంటే పక్కకి నెట్టేయడం, నాట్ లైక్ అట్లాంటి ఆలోచన వస్తే నేను సెల్ఫ్ ఎలిమినేట్ అవుతాను. దట్ ఇస్ నాట్ మీ. ఓకే. బిగ్ బాస్ లో మీ రెమ్యునరేషన్ ఎట్లా ఉంటది జనరల్ గా? ఒకటి హింట్ మీకు ఇస్తున్నాను, అంటే నా రెమ్యునరేషన్ అంత హైగా ఉంది బిగ్ బాస్ లో, అందుకే నాకు మిడ్ వీక్ వాళ్ళు ఎలిమినేట్ చేశారు. సో అది ఎఫర్ట్ చేయలేకపోయారా? ఎంత డబ్బు గ్యాన్ కరెక్ట్ మనం చిన్న రెమ్యునరేషన్ కాదు, జస్ట్ జోకింగ్, బట్ ఇట్ వాస్ గుడ్. ఎట్లా ఇస్తారు అంటే క్యాలిక్యులేట్ ఎట్లా చేస్తారు వాళ్ళు? ప్రతి ఒక్కరికి సేమ్ గా ఉండదు. అది ట్రేడ్ సీక్రెట్ అండి. అది ట్రేడ్ సీక్రెట్, నేను బయట చెప్పాను. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కూడా మీకు చెప్పరా? ప్రతి పర్సన్ కి, కానీ బిగ్ బాస్ లో ప్రతి పర్సన్ కి వేరే వేరే కాంట్రాక్ట్. అవును, వేరే రెమ్యునరేషన్స్ ఉంటాయి, కాంట్రాక్ట్స్ వేరే ఉంటాయి. కానీ రెమ్యునరేషన్స్ అనేది దేని బేసిస్ మీద అన్నట్టు ఉంటుంది? అది వాళ్ళు క్యాల్కులేషన్స్ ప్రకారం. అది మీకు చెప్పరు? వాళ్ళు క్యాల్కులేషన్స్ ఏంటి, ఆఫ్ కోర్స్ మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇది నాకు తక్కువ, ఇట్లాంటి మీరు వస్తే నేను వెళ్తాను, అట్లాంటి మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. దట్ ఇస్ దేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. హలో, నమస్తే అండి, నేను మీ ఆదిత్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IQ TV Telugu. It's time for the truth. Thank you.